మా ముగ్గురి వల్ల కావట్లేదు. నువ్వేం చేస్తావు? నీ వల్ల కాదు గాని ఎవరినైనా పిలువు పో. ఏది రాదు నీకు. నీ వల్ల కాదు గాని ఎవరినైనా పిలువు పో. నీ వల్ల ఏది కాదు. నువ్వేమీ చెయ్యలేవు. నేను పిలవక్కర్లేదు, వాళ్ళే వస్తారు. ఎవరు ఎవరు? యమభటులు. మా ప్రాణాలు పోతుంటే నీ వెటకారం ఏంటి? పట్టుకో. నీ వల్ల అవ్వదు. వెళ్ళి వెళ్ళి ఎవరినైనా తీసుకురా వెళ్ళు. నాకీ ప్రపంచంలో నచ్చనివి మూడు విషయాలు. మొదటిది, నీ వల్ల ఏదీ కాదు అని ఎవరు అనద్దు. రెండవది, నీ వల్ల ఏదీ కాదు అని అస్సలెవరు అనద్దు. మరి మూడోదేంటి? మూడోది కూడా అదే. అయ్యో, హెల్ప్! ఏదైనా సరే నా వల్ల అవుతుంది. ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు, రారు. అయ్యో అక్క, ఈ పిల్ల కరెక్టే చెప్తోందనిపిస్తుంది. ఎలాగో చచ్చిపోతాంగా. ఈ పిల్ల సత్తా ఏంటో చూసి చచ్చిపోదాం అక్క. నువ్వు పట్టుకున్న కార్ ఆగడం లేదు కదా, ఎలా సేవ్ చేస్తావు? దీనికి చేతులు వాడితే కుదరదు, బుర్ర వాడాలి. సింగుతా స్వీటుగా కూలుగా చైల్డ్లా స్లీపవే మదరుగా గోల్డెన్ మదరుగా సింగుతా స్వీటుగా కూలుగా. కంబేటా ఆవో నాన్న, దూద్ డ్రింక్ చేసావా? మనం ఒక్క భాషలోనే మాట్లాడుకుందామా జయమ్మ? వై నాట్? షూర్. క్యా భాషలో టాకింగో చెప్పు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏ భాషలో టాకుదాం? తల్లి కొడుకుల భాషలో. ఆ, కొడుకు తల్లి పాదాల దగ్గర కూర్చుంటే ఆ తల్లికి ఎలా ఉంటుందో తెలుసా నాన్న? ఎలా ఉంటుంది జయమ్మ? ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి అయినా సరే తల్లి పాదాల దగ్గరకు వచ్చేసరికి పసివాడే అనిపిస్తుంది. నేను నీకు అర్థమైనంతగా ఇంట్లో ఎవరికి ఎందుకు అర్థం కాని జయమ్మ? వాళ్లకు నీ మాటలే తెలుసు, నాకు నీ మనసు తెలుసు, అందుకు. అయితే నీకేం కోపం రాలేదా? కోపం కాదు, బాధేసింది. ఇలాగైతే నీకు మళ్ళీ పెళ్లి చేయలేనేమో అని దిగులేసింది. ఎందుకు నాకు మళ్ళీ పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు? ఎందుకు నువ్వు ఒంటరిగానే ఉండిపోవాలని ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. నేను 3 భాషలు కలిపి మాట్లాడినా అందరికీ అర్థమవుతుంది. నువ్వు ఒక్క భాషలో మాట్లాడినా ఎవ్వరికీ ఆ ప్రమాణాలకు అర్థమేమిటో అర్థం కాలేదు. అటువంటి ప్రమాణాలకు ఏ ఆడపిల్ల ఒప్పుకోదని నీకు మాత్రం తెలీదు. నన్ను ప్రవళికలా ప్రేమించేవాళ్ళు ఎవరో దొరకరు జయమ్మ. ప్రవళికలా ప్రేమించేవాళ్లు దొరక్కపోవచ్చు, కానీ భార్యగా ప్రేమించే అమ్మాయి మాత్రం తప్పకుండా దొరుకుతుంది. నీకు భార్యగా వచ్చే అమ్మాయిని నిన్ను ప్రేమించేలా ప్రేమించాలి. అలాంటి అమ్మాయి దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు జయమ్మ. నీ జీవితంలో ప్రవళిక స్థానం వేరు,
కానీ భార్య స్థానం మాత్రం ఖాళీగానే ఉంది. కాబట్టి నీకో తోడు కావాలి, నీ కోడళ్లకు అత్త కావాలి, ఈ ఇంటికో కోడలు కావాలి. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే నాకే కాదు, నీ కొడుకులు కోడళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకోసారి ఆలోచించు నాన్నా. ఏమో అనుకున్నాను, నీలో కూడా సమయస్ఫూర్తుంది. సమయానికొచ్చి మా ముగ్గురి ప్రాణాలు కాపాడావు. ఏజేని అవమానించి నువ్వు తప్పు చేసావని ఏదో కోపంలో అక్క ఇటు చూడు. మన కారు కింద పెట్టిన చెక్క దీనెవరు తీసి ఇక్కడ పడేశారు? అవును, అక్కడుండాల్సింది ఇక్కడుందేంటి? ఎవరో అది తీసేస్తేనే కారు మూవ్ అయినట్టుంది. అసలు మనిషికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? దాన్ని తీసిన వాళ్ళని కాదు అనాల్సింది. అలాంటి కొంటె పనులు చేసే వాళ్ళని కన్నందుకు, కానీ ఊరు మీద వదిలేసినందుకు వాళ్ళ కన్న వాళ్ళని అనాలి. ఏ ఆగు. నువ్వు నన్నేమైనాను మధ్యలో మా కన్న వాళ్ళు ఏం చేశారని వాళ్ళని అంటున్నావు? ఇందుకే నాకు ఒళ్ళు మండేది. మీరు కూడా ఆ హిట్లర్ లాగే మాట్లాడతారేంటి? పోన్లే పాపమని కాపాడితే మా అమ్మ వాళ్ళని తిడతారా? మేము అది తీసిన వాళ్ళని తిడుతుంటే నీకెందుకు మండుతోంది? అది తీసింది నేనే కా చిచి, అంతా ఆ హిట్లర్ మూలంగానే జరిగింది. అమ్మకు చాలా కోపం వచ్చింది. అయినా నేనేం చేశాను? అమ్మని అన్నందుకే కదా నాకు ఒళ్ళు మండింది. ఎంత పొగరు! అసలు ఆ మనిషికి నిలువెల్ల అహంకారం. అందుకే కేక్ని ఈడ్చి కొట్టాను. హే! దాన్ని తన్నింది నువ్వా? మా ప్రాణాల మీదకి తెచ్చింది నువ్వా? అవును, నేనే. నా మొహానికి అబద్ధం చెప్పడం రాదు. అబద్ధం చెప్తే మళ్ళీ నిజం చెప్పేదాకా నాకు కడుపు నొప్పి వస్తుంది. హరిశ్చంద్రుడికి ఫీమేల్ వెర్షన్ లా మాట్లాడు. మీరు మాత్రం హిట్లర్ లాగా ఫీమేల్ వర్షన్ మాట్లాడొచ్చా? చేసిందంతా చేసేసి ఏవి ఎరగనట్టు మమ్మల్ని సేవ్ చేసినట్టు బిల్డప్లు ఇస్తావా? నేనేం చేయను, నా మూడ్ ఆఫ్ అయింది. అందరూ నీ వల్ల కాదు నీ వల్ల కాదు అని అంటారు. అందరితో పాటు మా అమ్మ కూడా నీ వల్ల ఏది కాదు అని అంటారు. అందుకే నా మూడ్ డిస్టర్బ్ అయింది. మీ అమ్మ అనేది నిజం, నీ వల్ల ఏది కాదు. నీకే పని సరిగ్గా చేయడం చేత కాదు. ఈ సంగతి నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైంది. నువ్వే ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో భూకంపం పుట్టిస్తావని మీ అమ్మకు కూడా భయం ఉంటుంది కదా. కేర్లెస్, సెన్స్లెస్, యూజ్లెస్, బ్రెయిన్లెస్. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏయ్, చాలా ఆపు. ఇంకా నువ్వే దబాయిస్తావేంటి? జీవితంలో నీ మొహం మళ్ళీ మాకు చూపించకు. నువ్వు కనపడ్డావంటేనే మళ్ళీ మాకు ప్రాబ్లమ్స్ మొదలైనట్టే. పదండి. రాయి కాలికి తగిలిన
నువ్వు వాళ్ళకి కనిపించట్లేదు, కానీ నా గుండెల్లోనే ఉన్నావు కదా. అది వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? నీ స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకోగలను? నా కోసం నువ్వు తప్ప ఎవరూ పుట్టలేదని ఈ వెర్రి వాళ్ళకి ఎలా చెప్పాలి? ఓ హిట్లర్, ఓ హిట్లర్, ఓ హిట్లర్, ఓ హిట్లర్. నీలాంటి వాణ్ణి అసలు ఏ ఆడపిల్లైనా చేసుకుంటుందనే ఆశ నీలో ఉందా? మా మమ్మీ పరువు నువ్వు తీసినందుకు నేను నీకు వేసిన శిక్ష. I hate her. I hate her forever. ఇంట్లో దొరకపోతే కోటి దక్కుతుంది, దొరికిపోతే కోటికి పడుతుంది. దేనికైనా రెడీగా ఉండాలి. కోటి ఖచ్చితంగా కొట్టేసి తీరాల్సిందే. అమ్మయ్య, ఇదేంటిది? గేటు ముట్టుకుని అలారం మోగుతుంది. ఈడెవడండి బాబు? రాత్రి 3 గంటలకు మెలుగుతూ ఉండే అలారం మోగించే మెంట్లో నేనెక్కడా చూడలేదు. ఛ, మొత్తం బాగున్నట్టుంది. వర్ధన్, వర్ధన్ లే వర్ధన్. హలో, వర్ధన్ హియర్. అయ్యో, వచ్చింది ఫోన్ కాల్ కాదు, పట్టుకుంది సెల్ ఫోన్ కాదు. ఏంటి అలారమా? అవును, ఈ టైంలో అలారం మోగించే పిచ్చోడు ఎవడు? ఏజే. మీలో ఎవరో ఏదో కొంప ముంచే పనిచేసి ఉంటారు. పదా పద. పెళ్లి చేసి పంపిస్తే తప్ప ఈ ఏజేకి తిక్క కుదిరేటట్టు లేదు. ఆ పెళ్ళేమో కుదిరి చావటం లేదు. కర్మ కర్మ. ఏమైంది ఏజే? టైం 3 అయింది. నిద్ర పాడైంది. ఇంకో 3 గంటలు దాటితే 3:06 అవుతుంది. 6 అయితే ఏమవుతుంది? ఎవరైనా ఇంటికొస్తే పరువు పోతుంది. 6కి పరువుకి సంబంధం ఏంటేజే? ఈ ఇంటి కాలింగ్ బెల్ పనిచేయట్లేదు. అది ఎవరైనా పట్టించుకున్నారా? మన ఇంట్లోకి మనం కాలింగ్ బెల్ కొట్టుకుని వస్తే తప్ప రానివరా? తలుపు కూడా తట్టొచ్చు కదా. అందరూ తలుపు తట్టరు. కొత్త వాళ్ళు వస్తే కాలింగ్ బెల్లే కొడతారు. అది ఈ మిడ్ నైట్ నిద్ర లేపి చెప్పాలా? కాలింగ్ బెల్ పనిచేసేదాకా ఈ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోవడానికి వీల్లేదు. మరి నువ్వు? మార్నింగ్ వచ్చి కాలింగ్ బెల్ నొక్కి చూస్తాను. ఇదే విషయం పగటిపూట కూడా చెప్పొచ్చు కదా. పగటిపూట చెప్తే సాయంత్రం దాకా టైం ఉంటుంది. నిద్ర లేపి చెప్తే
ఇంకెప్పుడు ఏది నిర్లక్ష్యంగా వదిలేయరు. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోవచ్చు కదా. మీతో పాటు మాకు ఏంటి పనిష్మెంట్? ఇట్స్ ఓకే కిషోర్, నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పుడు కాలింగ్ బెల్ పనిచేసేదలా? అర్జెంటుగా ఏజేకి పెళ్లి చేసేస్తే కానీ అర్ధరాత్రి నిద్ర లేపడం ఆపడు. ష్! ఇప్పుడు ఏం చేద్దాం? ఓ బొజ్జ గణపయ్యా, నీ సర్వెంటు నేనయ్యా. రాటు వెహికల్ మీద రయ్యమంటూ రావయ్యా. ఏజే, మీరు చెప్పినట్టుగానే చేశాం ఏజే. రాత్రి కాలింగ్ బెల్ రిపేర్ కంప్లీట్ చేశాం. మొన్నే చేసుంటే బాగుండేది. ఇది మీకు లెసన్. లెసన్లా లేదు, ఇదొక ఎగ్జామ్లా ఉంది ఏజే. గవర్నమెంట్ 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినట్టు నేను ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తాననుకుని బాగా నిద్రపోయినట్టున్నారు. మధ్యలో మీ ఇన్విజిలేషన్ కూడా జరిగిందా? నా కోసం ఇక్కడికి ఎవరైనా వస్తే డీటెయిల్స్ ఏమీ అడగకుండా రెస్టారెంట్కి పంపించండి. వాళ్ళ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. షూర్ ఏజే. చూసావా అక్క, నైట్ అంతా నిద్ర లేకుండా పనిచేస్తే కనీసం గుడ్ అనైనా అన్నారా? ఏజేకి పెళ్ళయ్యేదాకా ఇలాంటి సున్నితమైన విషయాల గురించి మనం పట్టించుకోకూడదు. ఆయన ఎలా మాట్లాడినా మనకి మామగారు, మనం పట్టించుకోకూడదు. వెల్ సెడ్. సమ్ టైమ్స్ యూ పుట్ యువర్ లెగ్ ఇన్ టు పప్పు. అప్పుడప్పుడు నువ్వు పప్పులో కాలేస్తుంటావు. ద స్నేక్ ఈజ్ నాట్ ఏ స్నేక్, దట్ ఈజ్ ఏ రోప్. అప్పుడప్పుడు పాము పాము కాదు, అది తాడు కూడా అయి ఉండొచ్చు. చీకట్లో చూస్తే రోప్ కూడా స్నేక్ లాగానే కనిపిస్తుంది. ఓ, దక్ష, యు అండ్ మీ టెంపుల్కి వెళ్ళాలి. ఏజేని అట్నుంచి అట్టే రమ్మని చెప్పాను. జీవో గో. ఆర్ ఫర్ రెడీ అయ్యి రా. ఏ ఎవరు నువ్వు? ఏకంగా ఇంట్లోకి వచ్చేస్తున్నావు. నేను మరీ అంత బురద మనిషిలా తయారయ్యానా? నేను భానుమతి అంటారు చెల్లి. అయ్యో అక్క, నువ్వా? ఏంటి బురద అవతారం? అమ్మ ఇప్పుడే బయటికెళ్ళింది, నిన్ను కాని చూడలేదు కదా? చూసేసిందా? మరేమీ అనలేదా? గుర్తుపట్టలేదు. అమ్మయ్యా, మమ్మీ ఎంతసేపట్లో తిరిగొస్తుంది? నాన్న దొరికినప్పుడు. నాన్న తప్పిపోయారా? నాన్న ఫోన్ చేసి ఇల్లు తప్పిపోయానని చెప్పాడు, అందుకే వెతకడానికి వెళ్ళింది. అవును, అసలు ఈ బురదంతా ఏంటక్కా? నీకేం చేత కాదు అంటూ అందరూ నా మీద బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు కదా, అందుకని మంచి జరగాలని దండం పెట్టుకోవడానికి గుడికెళ్ళాను. అక్కడంటింది బురద. అసలేం జరిగిందక్కా? గుళ్ళోకెళ్ళాను, దేవుడికి నా మొర వినపడాలని గంట కొట్టి మరీ అలర్ట్ చేయాలనుకున్నాను. గంట సేపు ఎగిరినా గంట అందేలా లేదు. అమితాబ్ బచ్చన్కి తప్ప ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. అందుకని
ఎలాగైనా అందుకోవాలని గంట గట్టిగా కొట్టానా ఆ! కొబ్బరి చిప్ప మీద పడ్డాను. డిప్ప పగిలింది, చిప్ప ఎగిరింది. అదెళ్ళి ఎవరి తలరాతకి తగిలిందో తెలుసా? తలరాత ఇక్కడ ఎవరికి తగిలింది? ఇంకెవరు? ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు ఏడు పాపేస్తారో